అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజిన్. రాఖీ పండుగ సందర్భంగా నేనిక్కడ ఇంట్లో చేసుకునే 3 రకాలుగా చాక్లెట్స్‌ని చూపించబోతున్నానండి మీకు. దీనికి ఎలా చేసుకోవాలో, ఏమేమి కావాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను బాదం పప్పు ఒక 50 గ్రాములు, జీడిపప్పు 50 గ్రాములు, ఓట్స్ 30 గ్రాములు, పుట్నాలు 30 గ్రాములు, వాటర్‌మెలన్ సీడ్స్ 30 గ్రాములు, అలాగే పూలు మక్కాన ఒక 30 గ్రాములు. అజ్వా డేట్స్ తీసుకున్నానండి నేనిక్కడ 250 గ్రామ్స్. గింజలు తీసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను వైట్ చాక్లెట్ కాంపౌండ్ అండి ఒక 100 గ్రాములు తీసుకున్నాను. ముందుగా ఫ్రై పాన్ పెట్టేసుకొని పూల మక్కన వేసేసుకొని మనం వేపించుకుందాం. కొద్దిగా రంగు మారి మనకి ఇలా క్రంచ్ అవ్వాలండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. అదే పాన్‌లో కొద్దిగా అంత మనం ఓట్స్ వేసేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే మనం వేపుకోవాలండి. ఇవన్నీ మనకి మాడిపోతే మాత్రం చాక్లెట్ బేసే మనకి మారిపోతుంది. ఇప్పుడు కొద్దిగా అంత నెయ్యి వేసుకొని ఇక్కడ నేను జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటున్నానండి. కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా! ఇలా కొద్దిగా అంత వేగాక నేనిక్కడ వాటర్‌మెలన్ సీడ్స్, పుట్నాలు వేసుకుంటున్నానండి. మీకు పుట్నాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ ప్లేస్‌లో మీరు పిస్తా పప్పులు కూడా వేసుకోవచ్చండి. పర్వాలేదు. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టమండి. చాక్లెట్‌కి మన బేస్‌కి డ్రై ఫ్రూట్స్ అయితే చాలా బావుంటుంది. ఇది కొద్దిగా వేగిపోయాక మనం వీటిని చల్లార్చుకోవాలి. చల్లారిన వీటిని నేనిక్కడ చాపర్‌లో వేసుకున్నానండి. చాపర్‌లో వేసుకున్నాక మనం కోర్స్‌గా బ్లెండ్ చేసుకోవాలి. మరి పౌడర్ చేసేసుకోకండి. ఇలా కోర్స్‌గా బ్లెండ్ అయిన దాంట్లో ఇక్కడ నేను అజ్వా డేట్స్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ డేట్స్ ఉన్నా సరే వేసుకోవచ్చండి. మనం స్వీట్‌నెస్ కోసమే వాడుతున్నాము డేట్స్‌ని. మధ్య మధ్యలో ఆపుకుంటూ, కలుపుకుంటూ మనకి చాక్లెట్ బేస్ అనేది ఇలా మనం నొక్కితే ఇలాగా బాల్ లాగా ఫార్మ్ అవ్వాలండి. మన బేస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక పెద్ద బేషన్‌లోకి తీసేసుకుందాము. దీన్ని ఇక్కడ నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నానండి. ఫస్ట్ పార్ట్ నేనిక్కడ బటర్ పేపర్ మీద నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ వేసేసుకొని ఫస్ట్ పోర్షన్ అంతా బేస్ చాక్లెట్‌కి ఇలా గట్టిగా నొక్కుకొని పెట్టుకుంటున్నానండి. మన కింద బేస్ కొంచెం కొంచెం గట్టిగా అవ్వాలి. దానికోసం ఇక్కడ నేను దీన్ని ఒక్క అరగంట ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. సెకండ్ పోర్షన్ ఆఫ్ చాక్లెట్ కోసం బబుల్ చాక్లెట్ అండి. దానికోసం నేనిక్కడ చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుంటున్నానండి. మీరు బాల్ షేప్‌లో చేసుకోవచ్చు. ఫ్లాట్ సర్కిల్ షేప్‌లో కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కొంచెం మీరు కొద్దిగా అంతా ఓపికగా చేసుకోవాలండి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ మెల్టింగ్ కోసం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ చేసుకోవాలండి. కింద వాటర్ పెట్టుకొని పైన మనం చాక్లెట్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఇలా అయితేనే మనకి మాడిపోకుండా ఉంటుంది చాక్లెట్. ఇది కొద్దిగా మెల్ట్ అవుతున్నప్పుడు కొద్దిగా అంత నెయ్యి వేసుకుంటున్నానండి. మీకు నెయ్యి వద్దు అనుకుంటే మీరు ఈ ప్లేస్‌లో బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ అయితే రూమ్ టెంపరేచర్‌లో ఉండాలండి. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి అస్సలు వేయొద్దండి. మనకి చాక్లెట్ గట్టిగా అయిపోతుంది. ఇలా మనకు కొద్దిగా మెల్ట్ అయ్యాక మనం ముందుగా పెట్టుకున్నాం కదండీ ఫ్రిడ్జ్‌లో డ్రై ఫ్రూట్స్ బేస్‌ని తీసుకొని బయట పెట్టుకోవాలి. దాని మీద మనం స్ప్రెడ్ చేసుకోవాలి చాక్లెట్. ఇది కొంచెం ఫాస్ట్‌గా చేసుకోండి. లేదంటే చాక్లెట్ మనకి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు పైనుంచి కొద్దిగా అంత నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. మీకు టైం ఉంటే ఓవర్‌నైట్ పెట్టుకోండి ఫ్రీజర్‌లో. లేదు అంటే ఒక 3 అవర్స్ సరిపోతుంది. ఇప్పుడు సెకండ్ పోర్షన్ ఆఫ్ చాక్లెట్ అండి. బబుల్ చాక్లెట్. దీనికోసం నేనిక్కడ డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లో మిల్క్ చాక్లెట్ బటన్స్ తీసుకుంటున్నానండి. ఒక 100 గ్రాములు. ఇది కూడా కొద్దిగా అంత మెల్ట్ అవుతున్నప్పుడు మనం దీంట్లో నెయ్యి వేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే
రూమ్ టెంపరేచర్‌లో ఉన్న బటర్ కూడా వేసుకోవచ్చండి. అయితే ఇక్కడ నేను తీసుకున్న 100 గ్రాముల చాక్లెట్ నాకు సరిపోలేదండి. మీరు తీసుకునేలాగా అయితే 200 గ్రామ్స్ తీసుకోండి. లేదంటే 150 గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు. మిల్క్ చాక్లెట్. నేనిక్కడ కోకో పౌడర్ ఏసుకొని చేసుకున్నానండి. నాకు సరిపోకపోతే. ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది. కొంచెం పలచబడిందండి నాకు చాక్లెట్ కూడా. ఇవన్నీ డిప్ చేస్తూ నేనిక్కడ చాక్లెట్ అనేది స్ప్రెడ్ చేసేసాను. కొద్దిగా పలచబడిందండి. మీరు జాగ్రత్తగా చేసుకోండి ఈ ప్రాసెస్. పైనుంచి కొంచెం నేనంతా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసుకుంటున్నానండి. మీరు వద్దనుకుంటే కూడా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఓవర్ నైట్ ఫ్రీజర్‌లో పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే నాకు కొంచెం చాక్లెట్ పలచబడింది కదా! అందుకు. మీరైతే మామూలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. థర్డ్ పోర్షన్ ఆఫ్ ద చాక్లెట్ కండి. చాక్లెట్ బాల్స్ కోసం ఇక్కడ నేను బాల్స్ చేసుకొని పెట్టుకున్నాను. అయితే ఇక్కడ నేను వైట్ చాక్లెట్ కూడా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లో దీన్ని మెల్ట్ చేసుకుందాం. ఇలా మెల్ట్ చేసుకున్న చాక్లెట్‌ని నేను ఇక్కడున్న బాల్స్ అన్నీ దీంట్లో వేసేసుకుంటున్నానండి. ఒక లేయర్ కింద వచ్చాక ఇక్కడ నేను ప్లేట్‌లో పెట్టుకున్నాను. ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ చాక్లెట్ డిప్ చేసుకొని సెకండ్ టైమ్ మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. డబుల్ లేయర్స్ కింద వేసుకోవాలి మనం చాక్లెట్ ఇక్కడ. ఫస్ట్ పోర్షన్ ఆఫ్ చాక్లెట్ అండి. మిల్క్ చాక్లెట్. చాలా బాగా వచ్చిందండి. కింద బేస్ కూడా స్టిఫ్‌నెస్ బావుంది. పైన చాక్లెట్ కూడా బాగా ఉంది. నేను 3 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. దీన్ని మీకు ఇష్టమైన షేప్‌లో మీరు కట్ చేసేసుకోవచ్చు. మనకి చాక్లెట్ ఒకటుంటే సరిపోతుందండి. మిగిలినవన్నీ మనకి ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్సే. చాలా త్వరగా అయిపోతుందండి ప్రాసెస్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇది మన ఫస్ట్ పోర్షన్ ఆఫ్ చాక్లెట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగా ఉందండి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇంకా సెకండ్ పోర్షన్ ఆఫ్ బబుల్ చాక్లెట్‌కొస్తే నేను చాలా భయపడ్డానండి ఇది ఎలా వస్తదా అని. కానీ ఓవర్‌నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల చాలా బాగా వచ్చిందండి. నేను సరిగ్గా రాదేమో అనుకున్నాను. బానే వచ్చింది. ఇంకా థర్డ్ పోర్షన్ ఆఫ్ చాక్లెట్ బాల్స్ అండి. ఇది ఇలా వచ్చిందండి ఇది. ఈ మూడిటికి 3 చాలా బాగా వచ్చినాయండి. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. చాలా బాగా వచ్చినాయండి అన్నీని. ఇలా పండగలకి లేకపోతే మీ ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా, రిలేటివ్స్ వచ్చినా మీరిది చేసి పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్‌లో. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. మీరు ట్రై చేయండి. నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ చాక్లెట్ పిల్లలు ఇష్టంగా తినేస్తారండి. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నానండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.